అందరికీ నమస్కారం. అయితే ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటిదనంటే టొమాటా పంటలో వివిధ రకాల ఆకుముడతల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి 4 రకాల ఆకుముడతలు అనేవి వస్తాయన్నమాట. ఒకటి ఒత్తిడి వల్ల వచ్చే ఆకుముడత, రెండవది పోషక లోపం వల్ల వచ్చే ఆకుముడత, మూడవది రసం పీల్చే పురుగుల వల్ల వచ్చే ఆకుముడత, నాలుగవది వైరస్ వల్ల వచ్చే ఆకుముడత. అయితే ఈ వీడియోలో మనం ఒత్తిడి వల్ల మరియు పోషక లోపం వల్ల వచ్చే ఆకుముడతల గురించి తెలుసుకుందాం. ఒత్తిడి వల్ల వచ్చే ఆకుముడత వచ్చేసి అధికంగా వర్షాలు పడినప్పుడు, లేదంటే మనం ఈ నీటి యాజమాన్య పద్ధతులు సరిగా పాటించినప్పుడు, అధికంగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ ఆకుముడత అనేది వస్తుందన్నమాట. ఈ ఆకుముడతను మనం నివారించుకోవడానికి సరి అయిన నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలి. అదేవిధంగా పోషక లోపం వల్ల వచ్చే ఆకుముడత ఏంటిదనంటే ఫాస్ఫరస్ డెఫిషియన్సీ వల్లనే వస్తుందన్నమాట. అంటే ఆకుల యొక్క ఎడ్జెస్ కొన భాగాలు ఏవైతే ఉంటాయో అవి పర్పుల్ కలర్లోనికి మారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటి వల్ల పెరుగుదల తగ్గిపోతుంది. పూత మరియు కాత దాని మీద కూడా ఎఫెక్ట్ అనేది పడడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీని నివారణకి మోనో పొటాషియం సల్ఫేట్ మైక్రో న్యూట్రియంట్స్ ని అందించుకుంటే ఈ డెఫిషియన్సీని మనం తగ్గించుకోవచ్చు.